ఏం పనండి మీకు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి పోయి బొచ్చు కుక్కని దూవినట్టు ఇట్లా 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 దువ్వుడు ఏం పనండి రేవంత్ రెడ్డి గారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మీ దగ్గరికి రావాలా? మీరు అంటారు కదా చేరికి గౌరవం ఇవ్వాలి, చేరికి గౌరవం ఇవ్వాలని చెప్పి. ఆయన మీ దగ్గరికి రావాలా? మీరు అతని దగ్గరికి పోవాలనా? మళ్ళీ తోక వేం నరేందర్ రెడ్డి ఒకడు వెనకాల గ్యాంగ్ రోహిన్ రెడ్డి ఆ గన్ మ్యాన్ తీసుకొని పోతావు. వినాశకాలే విపరీత బుద్ధి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. ఇక ఇది మాట్లాడితే కొంతమంది పిచ్చి సన్నాసులు కమెంట్లు పెడతారు. అచ్చా నీ దగ్గరికి రాలేదనా, నీకు అంత సీన్ ఉందా అని చెప్పి. అట్లీస్ట్ మేము చేసిన పనులు నువ్వు చేస్తలేవు రబ్బాయి. నీకు ఉచ్చబడుతుంది నీకు ఎవడన్నా వస్తే. ప్రశ్నించాలంటే కమెంట్ టైంపాస్ చేసేటోడు కమెంట్ పెడతారు, అడ్డమైన కమెంట్లు పెడతారు. వాళ్ళకి ఉచ్చలు పడతాయి. అమ్మో ప్రశ్నిస్తే ఏ పోలీసోడు వస్తాడో ఏం చేస్తాడో, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి. అంతే తప్ప నీ బతుక్కి నువ్వేం చేసినావు ప్రజల కోసము, అసలు నువ్వేం చేసినావు ఆలోచించుకోవాలి కమెంట్లు పెట్టే ముందర. అట్లీస్ట్ మాట్లాడుతున్నారు, మాలాంటి వాళ్ళు కొద్దో గొప్ప బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే, ఏం అవసరం రేవంత్ అన్న నీకు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గరికి పోయి బొకేలు ఇచ్చుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అనుకోవచ్చు, అంత అవసరమా? ఒక రైతుల దగ్గరికి పో, పిల్లల దగ్గరికి పో, గురుకులాలు పరిశీలించు. ఫుట్బాల్ ఆడినావు, ఆడ ఫుడ్ పాయిజన్ అయింది. చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా సమయం వేస్ట్ అంటావు, సెలబ్రిటీలకు తప్ప ఎవరికి దీనికాను ముఖ్యమంత్రి అయింది. చిరస్థాయిగా రేవంత్ రెడ్డి అనే ఒక చెండ శాసనుడు ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ పాలిట దరిద్రం పట్టుకుందని చెప్పి చరిత్ర పుటంలో నిలిచిపోకు. నిలిచిపోతామని చెప్పట్లే, నిలిచిపోకు అంటున్నా. ఇకనైనా టైం ఉంది, మార్చుకో. ఇంగ్లీష్ రాకపోతే ఏం కాదు. నువ్వు అన్నావు కదా అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంటు, పాలన అనేది ఇంపార్టెంటు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ వాడికి తెలుగు వస్తుందా? అమెరికా వాడు అందరు బాత్రూమ్లు కడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. ఇవన్నీ డైలాగులు చెప్పడానికి బాగుంటాయి, ఎస్ ఏకీభవిస్తాం. కానీ నువ్వు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఫెయిల్ అయినావు కదా రేవంత్ అన్న.